ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మన బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్కు రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఇప్పటిదాకా కాంగ్రెస్ గెలవలేదు. అప్పుడు పీజీఆర్ కొడుకు గెలిచిండు, తర్వాత మొత్తానికి బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఈ నవీన్ యాదవ్ అని ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది. బీసీలను రేవంత్ రెడ్డి హక్కును చేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు బీసీలందరూ పట్టం కట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు ఓటర్స్ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మంచి మెజార్టీతోని 25,000 మెజార్టీతోని భారీ మెజార్టీతోని నవీన్ యాదవ్లు గెలిపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నా ధన్యవాదములు. కాంగ్రెస్ తరఫున ఉన్నారు, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ లేదు సీఎం సీటు దిగిపోతాడని కేటీఆర్ ఎన్నో అవకాశాలు చేసిండు. కాబట్టి ఈ రోజున టీఆర్ఎస్ ఎప్పుడైతే ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు చెంప చెల్లుమనిపించిర్రో ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయింది అని ప్రతి ఒక్కరు ఊహించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి జరిగింది ఇది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇలాగే 2034 దాకా ఆయన సీఎంగా కొనసాగుతాడు, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధికి పట్టం కట్టిరు. జూబ్లీహిల్స్లా ప్రతి మేధావులు ఉంటారు. జూబ్లీహిల్స్లా ప్రతి ఒక్కరు పట్టం కట్టి రేవంత్ రెడ్డి గారికి భుజాన నిలబడి ఒక కుడి భుజం లాంటి నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి అభివృద్ధి పనులకు 200 కోట్లు పెట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్లో పనులు స్టార్ట్ చేసిండు. కాబట్టి ఆ జూబ్లీహిల్స్ వాళ్ళు రేవంత్ రెడ్డికి పట్టం కట్టిరు, అభివృద్ధికి పట్టం కట్టిరు ప్రజలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని ఆలోచన చేసి ప్రతి ఊరిలో అభివృద్ధికి సహకరించాలి. అభివృద్ధికి సహకరించుకొని అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి. ఎలక్షన్ అప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే అభివృద్ధిని అడ్డుకోకూడదు. అభివృద్ధిని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని ప్రతి అధికార పార్టీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా నిలబడి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కానీ ప్రతి ఒక్కరు ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక మీద ఎంత ధీమతో ఉన్నారంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికనే ఇంకా 10 సంవత్సరాలకు ఈరోజు పునాదిగా నిలబడింది. ఈరోజు రేపు స్థానిక సమస్యల్లో కూడా ప్రతి ఒక్కరు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రతి ఒక్కరికి మద్దతుగా నిలబడతారని నా యొక్క మనవి. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.